ఈ హ్యాంగింగ్స్ చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇవైతే ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిందా స్టిచ్చింగ్ వరల్డ్. హ్యాంగింగ్స్ బ్లౌజెస్‌కైనా, డ్రెసెస్‌కైనా, పిల్లలకైనా ఎవ్వరికైనా సరే ఈ హ్యాంగింగ్స్ స్టిచ్ చేసుకోండి ఒకసారి. చాలా అంటే చాలా క్యూట్‌గా ఉంటాయి. నేనైతే ఇలా 2 స్టిచ్ చేశాను. ఒక 4, 5 అలా స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనము ఇలా బాక్స్ టైప్‌లో ఇలా క్లాత్ అనేది 5 ఇంచెస్‌తో మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేవి 2 సైడ్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలంటే మనం ఇలా స్టిచ్ అనేది ఒక స్టిచ్ ఇలా వేసేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇలా ఫోల్డ్ చేసుకొని పైన ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న దానికి ఇప్పుడైతే మనము థ్రెడ్ అనేది ఇలా మధ్యలో పెట్టేసి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మనం ఓపెన్ చేసేసుకోవడమే. చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇలా ఒక స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్ లో ఇలా 2, 3 ఇలా 4 అయినా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే 2 స్టిచ్ చేశానండి. చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.